నమస్కారం. ఈరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయా లేక వర్ష సూచనలు కనిపిస్తున్నాయా? పూర్తి వివరాలు మీకోసం. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 నుండి 44 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సాయంత్రం సమయంలో గాలి వానలు, ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలకు పైగానే నమోదవుతూ తీవ్రమైన హీట్ వేవ్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో కూడా ఎండలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. విజయవాడ వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 నుండి 41 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. దీంతో మధ్యాహ్న సమయంలో బయటకు రావడం కష్టంగా మారింది. హీట్ స్ట్రోక్ కేసులు కూడా నమోదవుతున్నాయి. కొన్ని తీర ప్రాంతాలు మరియు రాయలసీమ ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం సమయంలో తేలికపాటి వర్షాలు లేదా గాలివానలు వచ్చే అవకాశం ఉంది. ప్రజలు ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు బయటికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగటం, తేలికపాటి దుస్తులు ధరించడం, సూర్యరశ్మి నుండి రక్షణ తీసుకోవడం చాలా అవసరం. మొత్తంగా చూస్తే రెండు రాష్ట్రాల్లో కూడా ఎండలు తీవ్రంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం గాలివానలు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఇవే ఈరోజు వాతావరణ పరిస్థితులు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.